బాబు నాయన జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అసలు రాజ్యాంగం అంటే తెలుసా? ముందు రాజ్యాంగం తెలియదు, ఒక ఇంగ్లీష్ తెలియదు, తెలుగు తెలియదు, హిందీ తెలియదు. మా కర్మ కొద్ది నువ్వు మాకు ఆంధ్ర రాష్ట్రానికి తగిలేవయ్యా బాబు. ముందు నువ్వు ఒక వెర్రిగన్ను, మారిగన్ను కాదు, నువ్వు పెద్ద వెర్రిగన్ను. రాష్ట్రానికి పేరు పెట్టేంత తెలివితేటలు నీకుంటే మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. కాబట్టి నువ్వు ముందు తెలుగు నేర్చుకో. నాకు ఒక డౌట్ అండి, ఆయనకి ఒక భగవద్గీత శ్లోకం ఇచ్చి చదవమని చెప్పాలని నా కోరిక. అది శ్లోకం చదివితే తర్వాత నువ్వు ఎలక్షన్ కి వెళ్తే ముందు అది తెలుసుకోమని చెబుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ రాజ్యాంగంలో ఏ క్లాస్ ఉందో ఏంటో, అసలు రాజ్యాంగంలో రాజధాని లేదని నీకు తెలుసా? ముందు అసలు ఇన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, నువ్వు అసలు రాష్ట్రంలోనే పనికిరాని నాయకుడు. మావిగన్ ఏంటండి అసలు? ముందు ఫస్ట్ ఎవరో స్క్రిప్ట్ ఇచ్చింది ఆయన చదువుతాడు. అసలు మావిగన్ అంటే కూడా తెలియదు ఆయన. ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతాడు ఆయన. అసలు ఆయన మన ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం అండి ఆయన. అసలు పనికిరాని నాయకుడే. తల్లిని గెంటేశాడు, చెల్లికి ఏం లేకుండా చేశాడు, బాబాయిని చంపేశాడు. మా బాబాయ్కి మేము చంపుకుంటాం అన్నట్టు ఉంది పరిస్థితి. దాని ఏ కేసులు లేవు, 16 కేసులు ఈడీ కేసులు ఉన్నాయి. అయ్యే ఏమైందో తెలియదు. అసలు రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు మా రాబోయే తరాలకు కూడా రాకూడదండి. వాళ్ళు తరతరాల నుంచి వచ్చిన భూమి అండి. వాళ్ళు ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే వాళ్ళు ఇచ్చేసారు భూమి. ఏ నాయకుడికి ఇస్తారంటే? ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ఆయన సేకరించి వాళ్ళకి రేపు రాబోయే తరాలకి మన రాజధాని ఇవ్వటం కోసం వాళ్ళ దగ్గర తీసుకున్నారండి. మరి వాళ్ళ త్యాగాలే కదండి. మరి ఇంట్లో పిల్లలను కూడా చూడరండి, పొలం చూసుకుంటారు కదా తెల్లారిపాటికి వెళ్ళేటప్పటికి. మరి వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ పాదయాత్ర చేయటం గానీ, వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ నిలబడిందండి అమరావతి. పార్లమెంట్ లో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు ఉంటే వీళ్ళొక్కళ్ళే ఒక సైడ్ ఉండి వ్యతిరేకించారంటే వాళ్ళని ఏమనాలంటే, ఈ రాష్ట్రంలోనే కాదండి, వాళ్ళ దేశం నుంచి తరవాలి అలాంటి వాళ్ళని. వీళ్ళు పాకిస్తాన్ కంటే డేంజర్ గా ఉన్నారండి వీళ్ళందరూ. ఎంపీలు గానీ, వైసీపీ పార్టీ గానీ అంత డేంజర్ ఫెయిల్స్ అండి వాళ్ళందరూ. కాబట్టి అసలు వీళ్ళని అసలు క్షమించకూడదండి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళని తరిం కొట్టాలి. ఇప్పుడు మతి స్థిమితం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలా ఉంటది ఆయన ప్రవర్తన నియమావళి. గతంలోనేమో రాజధాని 3 రాజధానులు అని చెప్పని అన్నాడు. ఆ 3 రాజధానుల తర్వాత ఏమో అమరావతికి అమరావతి అని చెప్పాను. తర్వాత వచ్చేటప్పటికేమో ఇప్పుడు రాజధాని అవసరం లేదు, దేశానికి ఒకటి ఉంటే చాలే, రాష్ట్రాలకు అవసరం లేదు అని. అసలు ఒక స్కూల్ పిల్లలైనా సరే, 5వ తరగతి చదువుకున్న పిల్లలైనా సరే అడిగితే మన రాష్ట్ర రాజధాని ఏది అని అంటే ఈజీగా చెప్పే పరిస్థితి ఉంటది. అలాంటిది రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకొని దాని వనరులన్నీ మనం సమకూర్చుకొని తద్వారా మన ఆంధ్ర ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంటే దానికి గత 5 ఏళ్లలో తూట్లు పొడిచాడు. ప్రజలందరినీ దిక్కులేని అనాథలు చేసినట్టుగా మీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ సహకారంతో అమరావతి బిల్ అయింది. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు.